హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది గార్డెన్లో ఉన్న ఒక దోసపాదు కాయతో పాటు ఇలా పువ్వు వస్తుందండి. ఇవి పాలినేషన్ చేయడం మంచిది. ఈ దోసపాదు అసలు మరి ఆ వాసన ఇష్టమై ఏంటో కానీ ఉడతలు అస్సలు ఉంచట్లేదు కాయలు. అతి కష్టం మీద ఒక కాయనైతే నేను అలాగా దాచాను. ఒక కాయ వచ్చింది. ఇది మిరప మొక్క అండి. మిరప పువ్వులు అలా ఉంటాయి కాయలు. ఇది గూస్ బెర్రీస్. కాయలు అయితే రెడీ అవుతున్నాయి. లోపల కాయ పండుతుంది అనమాట. చిన్న సైజు టమాటాలా ఉంటుంది. పల్పు ఎక్కువే ఉంటుంది. సీడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. నేను మీకు ఇప్పుడు ఆ కాయ చూపిస్తాను. అది ఎలా ఉంటుందండి దాంట్లో. తర్వాత ఇవి తెల్ల శంకు పువ్వులు రేకే ఉన్నాయి నా దగ్గర, ముద్దలేవు. ఇది లవండర్ కలరు, లవండర్ శంకు. ఇది లైట్ పింక్. మరి ఇది లవండర్ ఏమో, ఈ కలర్ ఏమన్నా తెలియదు నాకు. సీడ్స్ అయితే వచ్చినాయి. ఇన్ని రేకే వచ్చినాయి. ఇది బ్లూ కలర్ రేక శంకు. ఇది రేక. ఇవి కోళ్ళకి మేత వేసినప్పుడు మిగిలిన గింజలు అవి పడి వచ్చినాయండి. ఇవి కంకులు. మరి గంటలో చూడలో తెలియదు కానీ ఇలా వచ్చినాయి మొక్కలు. ఇవి కాశీరత్నం పువ్వులు. కాశీరత్నం. ఇది ప్రతి మందార. ఈ పత్తి మందార మొక్క అయితే పెరిగింది, ఇంకా బడ్స్ రాలేదు. ఇది కూడా చాలా మంచి మొక్క అండి. టేబుల్ రోజు. దూరం నుంచి ఒక్కసారి చూద్దాము. ఇలా ఉన్నది గార్డెన్లో ఫ్లవర్స్ అవన్నీ. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ బాటిల్లో పెంచినవండి. ఈ బాటిల్లో ఈరోజు వైట్ ఫ్లవర్ ఒకటి వచ్చింది. అదే ఏ కలర్స్ ఉన్నాయో కూడా మనకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే అన్ని కొమ్మలు పెట్టడం వల్ల ఈరోజు వైట్ వచ్చింది. అది మళ్ళీ మనం కట్ చేసి అక్కడక్కడ పెట్టుకుంటే వైట్ కూడా డెవలప్ అవుతుంది అండి. వైట్ ఫ్లవర్ వచ్చింది.